సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయం 19వ వచనము నుండి మనము చదువుకుందాం, లేక 18 నుండి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. దేవుని మందసమును మాట అతడు పలుకుగానే ఏలి ద్వారము దగ్గరున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయింది. ఎలయనగా అతడు వృద్ధుడై బహు స్థూలదేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చెను. ఏలి కోడలగు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరని అనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరమియకయు లక్ష్య పెట్టకయు ఉండినదై దేవుని మందసమును పట్టబడిన సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో స్వరక్తమిచ్చి మీరు సంపాదించిన నాయన మరి స్థానిక సంఘములో మిమ్మల్ని ఆరాధించుటకు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యమును బట్టి తరుమును బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ లేఖనములను ధ్యానించుటకు నాయన మా ప్రభువా మేము చేరి వచ్చి ఉండగా సహాయము చేయండి. నిలబడిన మీ దాసుని మరుగుపరిచి మా అందరితోనూ మీరే మాట్లాడి మహిమ పొందమని, అవసరమైన మాటలు మాకు అందించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పిల్లరా, మనం చదువుకున్న ఈ లేఖన భాగము, ఈ సందర్భం మనలో చాలామంది ఎరిగి ఉండవచ్చు. మరలా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలీలలో నుండి ఇశ్రాయేలీలో ఏలి న్యాయాధిపతిగా మరియు యాజకుడిగా ఉన్నటువంటి దినాల్లో, ఏలి బహువృద్ధుడై ఉంటున్న దినాల్లో ఇశ్రాయేలీలలో యుద్ధము ఫిలిస్తీన్లతో యుద్ధము రాగా అఫేకు లోయలో ఇశ్రాయేలీలు దేవుని మందసమును అఫేకు లోయలోనికి యుద్ధంలోనికి కొనుపోగా ఇశ్రాయేలీలు అక్కడ ఓడిపోయినట్లుగా 30,000 మంది కాల్బలము కూల్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ సంగతి ఎలాగున ఇశ్రాయేలీలు ఓడిపోయారని మందసము పట్టబడినదన్న సంగతి వినగానే ఏలి అక్కడికక్కడే చనిపోవుట మనం చూస్తాం. ఆ సమయానికి ఏలి కోడలు అనగా ఫినెహాసు భార్య గర్భవతిగా మరి నిండు చోళాలుగా ఉంటుండగా ఆమె ఆ మాట వినగానే మోకాళ్ళ మీదకు కృంగి ప్రసవమైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆమె ప్రసవమవుతున్నప్పుడు ఆమె దగ్గర నిలిచి ఉన్న ఆ స్త్రీలు, ఎందుకంటే ఆమె బహు వేదనతో ఆ కుమారుణ్ణి కన్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఓ పక్కన తన మామ చనిపోయాడు, భర్త చనిపోయాడు, మందసం పట్టబడింది, చాలా నిర్వేదం. మనం కూడా ఆలోచన చేస్తే అది చాలా వేదన కదండి. కుమారుడు పుట్టాడన్న సంతోషం కంటే మందసం పట్టబడింది, మామ చనిపోయాడు, భర్త చనిపోయాడు, అదెంతో గొప్ప నిర్వేదం, చాలా గొప్ప వేదన. ఆమె కృంగి ఉండగా అక్కడ నిలిచి ఉన్న స్త్రీలందరూ అన్నారట, అమ్మా భయపడవద్దు, కుమారుని కంటివి అన్నారట. కానీ అక్కడ చూడండి, ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్య పెట్టకయు ఉండినదై ఆమె మందసము పట్టబడినదను సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతియు ఆమె విన్నప్పుడు ఆ బిడ్డ అంటే పుట్టిన బిడ్డకు ఆమె ఏం పేరు పెట్టిందంటే, ఆ వేదనలో, ఆ మరణ వేదనలో ఆ కృంగిపోతున్నప్పుడు ఆమె ఈకాబోదు అనే పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఈకాబోదు అనే పేరుకు అర్థము
ఆ మందసం ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి చెరపట్టబడిపోయేనని ఆమె చెప్పెను అనే మాట మనం చూస్తున్నాం. ఆమె ఏమీ లక్ష్య పెట్టలేదు, ఆసక్తి లేదు. ఆమె ఆ సమయంలో ఈకాబోదు అనే పేరు పెట్టింది. సమూయేలు మొదటి గ్రంథంలోనే 7వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా చదువుదాము. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టాను. ఇక్కడ 4వ అధ్యాయం 21-22 వచనాల్లో ఏలీ కోడలు ఫినెహాసు భార్య తన కుమారుడికి ఒక పేరు పెట్టింది. ఏమని? ఈకాబోదు, అనగా ప్రభావం పోయేనని. 7వ అధ్యాయంలో మరలా తిరిగి సమూయేలు ఒక పేరు పెడుతున్నాడు. ఏమనంటే ఎబెనేజరు అనే పేరు పెడుతున్నాడు. ఎబెనేజరు అనగా సహాయపు రాయి. ఇక్కడ 2 అనుభవాలను మనం చూస్తున్నాం. ఈ 2 కూడా 2 అనుభవాలు. ఇది కేవలం పేరు మాత్రమే కాదు. ఈకాబోదు అనగా ప్రభావము పోయెను, మహిమ పోయెను, ఉజ్జీవము పోయెను. ఈ మాట చాలా గంభీరమైనది. ఆధ్యాత్మికంగా తీవ్రమైన దుఃఖాన్ని, నిర్వేదాన్ని ఈ మాట తెలియజేస్తూ ఉంది. కేవలం ఇది ఆమె వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, ఆమె వ్యక్తిగత బాధ మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేలు ప్రజలందరి యొక్క ఆధ్యాత్మిక స్థితిని ఈ యొక్క అనుభవం చూపిస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలలో దేవుని ప్రభావం పోయినట్టుగా వారి యొక్క ఆధ్యాత్మిక పతనావస్థ యొక్క స్థితిని, అనుభవాన్ని ఈ మాట చూపిస్తూ ఉంది. ఈకాబోదు ఈ అనుభవం ఇశ్రాయేలీల్లో నుండి దేవుని ప్రభావం, దేవుని ఉనికి, దేవుని సన్నిధిని కోల్పోయిన ఇశ్రాయేలీలు మనకు కూడా గొప్ప హెచ్చరిక, గొప్ప పాఠమే. ఎందుకనంటే దేవుడు లేక దేవుని ప్రభావాన్ని, దేవుణ్ణి కలిగి ఉండుట చాలా ప్రాముఖ్యమైనది. ఈకాబోదు కదా, ఇదొక అనుభవం, ఇదొక ఫేజ్ అన్నమాట. అనగా మునుపు వారు దేవుని ప్రభావాన్ని కలిగి ఉన్నారు, దేవుని సన్నిధిని కలిగి ఉన్నారు. వారి యొక్క ప్రయాణమంతటిలోనూ, అలాగే వారు యెహోషువ గ్రంథంలో వాగ్దత్త దేశాన్ని స్వతంత్రించుకున్నప్పుడు అక్కడ జరిగిన యుద్ధాల్లోనూ దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నారు, దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవించారు. కానీ సమూయేలు గ్రంథంలో ఆ ఆరంభ దినాల్లో, ఏలీ యొక్క చివరి దినాల్లో వారు పూర్తిగా దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రభావాన్ని కోల్పోవుట మనం చూస్తాం. ఇంచుమించుగా ఇదే అనుభవాన్ని రూతు గ్రంథములో మనం చూస్తాం. ఆరంభ వచనాల్లో మారా కదా, నయోమి తనను గురించి తాను సాక్ష్యం చెప్తా ఉంది. ఏమనంటే 1వ అధ్యాయము 19వ వచనంలో ఆమె బెత్లెహేముకు తిరిగి వచ్చినప్పుడు ఆ చుట్టూ ఉన్న వారందరూ, ఊరి వారందరూ పోగయ్యి ఈమె నయోమి కదా అంటున్నప్పుడు ఆమె అంటుంది, నేను నయోమి కాదు, నన్ను మారా అని పిలవండి. ఎందుకనంటే నేను రిక్తురాలిగా వచ్చాను. మారా అను మాటకు చేదు అనర్థం. సమస్తము కోల్పోయినట్టుగా ఆమె ఆనందం కోల్పోయింది, ఆమె సంతోషం కోల్పోయింది, ఆమెకు ఐశ్వర్యాన్ని కోల్పోయింది, భర్తను కోల్పోయింది, కుమారులను కోల్పోయింది, రిక్తురాలుగా మిగల్చబడింది. ఇంచుమించుగా ఇదే అనుభవం. ఈకాబోదనగా ఆమె కూడా సర్వాన్ని కోల్పోయి ఒక నిర్వేద స్థితిలో, ఇంకేమీ లేదు, ప్రభావం పోయింది అని. ఇక్కడ నయోమి కూడా అంటుంది ఏమనంటే, నేను ఇక మీదట మధురం కాదు, నయోమిని కాదు, నన్ను మారా అని పిలవండి. యెహెజ్కేలు గ్రంథంలో ఇశ్రాయేలీల స్థితి కూడా మనం ఆలోచన చేస్తే 37వ అధ్యాయం 11వ వచనంలో వారు కూడా, ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారట, మా ఎముకలు ఎండిపోయేనో, మా ఆశ నిరాశ అయ్యేనో అని. వారు కూడా చాలా నిస్తేజంగా వారు మాట్లాడుట చూస్తూ ఉంటాం. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు వారిని బలపరుచుట, మీరు అలాగున బలహీనపడవద్దు, కృంగిపోవద్దని బలపరుచుట మనం చూస్తాం. కనుక మనం ఆలోచన చేస్తే ఈనాడు నేడు చాలా చోట్ల ఇలాగే వ్యక్తిగతంగానూ అలాగే సంఘాల్లో కూడా ఈ యొక్క ఎండిపోయిన ఎముకల అనుభవంలోనూ, లేక ఈకాబోదు అనుభవంలోనూ, మారా అనుభవంలోనూ చాలామంది ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివినట్లయితే,
అపోస్తలుడైన పౌలు ఈ యొక్క అనుభవాలను లేక ఈ పరిస్థితిని ముందుగా ఎరిగినవాడై ఆయన ముందుగానే చెప్పాడు. ఏమనంటే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అంటూ 5వ వచనంలో పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉండే దినాలు అని. నిజమే, ఇశ్రాయేలీలలో దేవుని మందస్సం ఉన్నది, ఇశ్రాయేలీలలో షిలోహులో ప్రత్యక్ష గుడారం ఉన్నది, మందిరం ఉన్నది, మందసం ఉన్నది, యాజకులు ఉన్నారు. కానీ ఏమి లేదంటే దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని ప్రభావము లేదు, దేవుని యొక్క మాట లేదు, దేవుని సహాయము లేదు, దేవుని తోడు అన్నీ ఉన్నాయి. అంటే మెటీరియల్గా మందిరం ఉన్నది, మందసం ఉన్నది, యాజకులు ఉన్నారు కదా, ప్రజలు ఉన్నారు. కానీ అక్కడ ఏమి లేదంటే దేవుని ప్రభావం లేదు, దేవుని ప్రత్యక్షత లేదు. ఇక్కడ కూడా పౌలు గారు అదే అంటాడు, పైకి భక్తి గలవారి వలె ఉండి భక్తి యొక్క శక్తి లేని దినాల్లో మనం ఉన్నాం. అంటే ప్రభావము లేని దినాల్లో. యోబు గ్రంథం 4వ అధ్యాయంలో 6వ వచనంలో యోబు గారు కూడా అంటాడు ఏమనంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని అడుగుతున్నాడు ఆయన. భక్తి కలిగి ఉంటున్నాము కానీ ఆ భక్తిలో ప్రభావం లేదు, ఆ భక్తి ధైర్యాన్ని కలిగించేదిగా లేదు. అలాగే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనం మనం చదివితే అక్కడ యోహాను గారు 7 సంఘాలకు లేఖలు రాస్తూ లవొదికీయ సంఘానికి ఆయన లేఖ రాస్తూ ఉన్నాడు. లవొదికీయ సంఘ కాలము ప్రస్తుతమున్న సంఘ కాలానికి సమీపంగా, ప్రస్తుతమున్న సంఘ కాలానికి పోలికగా మనకు కనబడుతూ ఉండగా లవొదికీయ సంఘ పరిస్థితి ఎలా ఉందంటే ఆ సంఘముగానే ఉన్నది కానీ ఆ సంఘములో ఎవరు లేరంటే దేవుడు లేడు కదండి. ఆ సంఘం పైన ఒక్క మంచి కూడా ఆ పరిశుద్ధాత్ముడు చెప్పినట్లుగా మనం చూడం. వారు అనుకుంటున్నారట, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్తున్నారు. కానీ వారు ఎలా ఉన్నారు నిజానికి అంటే 17వ వచనంలో, నీవు దౌర్భాగ్యుడను, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడు అయి ఉన్నావని ఎరగక తమను తామే మోసం చేసుకుంటున్న స్థితిలో ఆ సంఘం ఉండుట మనం చూస్తాం. ఇంకా చూస్తే 20వ వచనంలో అసలు ఆ సంఘములో ఎవరు లేరంటే క్రీస్తే లేడు కదండి. నేను బయట నిలుచున్నాను, వెలుపల ఉండి తట్టుచున్నాను, ఎవడైనానో నా స్వరం విని తలుపు తీస్తే అతనితో నేనును, నాతో కూడా అతనును కలిసి భోజనము చేయుదము అని చెప్తున్నాడు. నిజమే ప్రియులారా, నిజమే. ఈనాడు సంఘాల యొక్క స్థితి, ఆనాడు ఇశ్రాయేలీల యొక్క స్థితి ఎలా ఉందంటే ఇకాబోదు అనుభవంలోనికి వారు వెళ్ళిపోయారు. ప్రభావం లేని ఇశ్రాయేలీల్లో అయిపోయారు. ఇప్పుడున్న సంఘాల్లో అన్నీ అని చెప్పలేము కానీ కొన్ని సంఘాలు లేక కొంతమంది వ్యక్తులు వ్యక్తిగతంగానో సంఘాలుగానో వ్యక్తిగతంగా ఎలా ఉన్నారంటే పైకి భక్తి గలవారుగా ఉన్నారు, భక్తిని ప్రదర్శించేవారుగా ఉన్నారు, పైకి చాలా ఆర్భాటంగా కనబడుతున్నారు. కానీ లోపల ఏమి లేదు. ఆ భక్తి వల్ల వారికి ధైర్యం లేదు, ఆ భక్తిలో వారికి శక్తి లేరు, ఆ భక్తి ద్వారా వారి ప్రార్థనకు జవాబులు లేవు, వారి విశ్వాసంలో శక్తి లేదు కదా. అలాగున్నారు ఎవరు వ్యక్తిగతంగా. సంఘాలుగా ఎలా ఉన్నారంటే క్రీస్తు లేని సంఘాలుగా, వారు క్రీస్తు బయటున్నట్టుగా ఆయన బయటుండి తలుపు తట్టుచుండగా తలుపులు తీయలేని స్థితిలో, ఆయన స్వరాన్ని వినలేని స్థితిలో ఉన్నారు. నిజమే. ఈకాబోదు అనగా ఫినెహాసు భార్య అంటుంది ఈకాబోదు ప్రభావం పోయెను అని చెప్తుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు అసలు దేవుని ప్రభావం లేక దేవుని మహిమ, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి ఇశ్రాయేలీలను విడిచిపోవడానికి కారణమేమిటి? ఎందుకు పోయింది? ఇశ్రాయేలీలో నుండి దేవుని ప్రభావం ఎందుకు పోయింది? మరలా తిరిగి ఎలా వచ్చింది అనే అంశాలను త్వరగా కొద్ది నిమిషాలు ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదివినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు కనుక ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాను. వారు తన ఇష్టానుసారంగా
అదే మాట ఇంచుమించుగా 21వ అధ్యాయం 20వ అధ్యాయంలో మనకు చాలాసార్లు న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనపడుతూ ఉంటుంది. ఆ దినములలో రాజు లేడు అనే దానికి నిజానికి దేవుడే రాజు, దేవుడే వారిని నడిపించాడు, దేవుడే వారికి న్యాయాధిపతిగా, దేవుడే వారికి రాజుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయనే ఉంటూ నడిపించి వచ్చాడు. కనుక వాది సాకే కానీ వారు ఎలా ఉన్నారంటే ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చాను. ఈ దినాల్లో కూడా ప్రతి వాడును తన ఇష్టానుసారంగా, సంఘములో ఒక క్రమం ఉన్నది, సంఘములో నియమం ఉంటుంది. సంఘం అంటే క్రమం, సంఘం అంటే నియమం. సంఘమేమి కదండి సంత మార్కెట్ కాదు, సంఘమేమి బందెల దొడ్డి అంతకంటే కాదు. సంఘములో చాలా క్రమాలు ఉన్నాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు అంటాడు, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో. సంఘమనగా జీవము కలిగినది, సంఘమనగా దేవునిది. అది నీ ఇల్లు నా ఇల్లు కాదు, నీ ఇష్టానుసారం నా ఇష్టానుసారం ఉండటానికి అది దేవునిది కనుక దేవుని క్రమము చొప్పున, వాక్య క్రమము చొప్పున మనం ప్రవర్తించాలి. ఎవరికి తోచినట్టు వారు, ఎవరికి నచ్చినట్టు వారు ఉండటానికి వీల్లేదు. క్రీస్తునాథుని బోధ, అపోస్తుల యొక్క క్రియలు, అపోస్తుల యొక్క బోధ, పత్రికల్లో ఉన్న బోధ అనుసారంగా మనం వాక్యాన్ని అనుసరించి సంఘములో ప్రవర్తించవలసిన వారమై ఉన్నాం. ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథములో 29వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము, ఎవరైనా తీస్తే నాకు సహాయం చేయండి. 29వ అధ్యాయము 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించివాడు ధన్యుడు. దేవోక్తి లేని ఎడల, దేవోక్తి అనగా దేవుని మాట, దేవుని వాక్యం, దైవవాక్యం లేకపోతే జనులు ఎలా ఉంటారంట? కట్టు లేకుండా తిరుగుతారు, ఇష్టానుసారంగా తిరుగుతారు. ఆ దినాల్లో న్యాయాధిపతులలో నుండి లేక ఇశ్రాయేలు ప్రజలలో నుండి దేవుని ప్రభావం వెడలిపోవడానికి, విడిచిపెట్టడానికి కలిగిన మొట్టమొదటి కారణం వారు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు. వారి మధ్య వాక్యం ఉన్నది, వారికి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఉన్నది, కట్టడలున్నాయి, నియమాలున్నాయి. కానీ వారు వాటినన్నింటినీ విడిచిపెట్టారు. ధర్మశాస్త్రం చొప్పున, ధర్మశాస్త్రం యొక్క కట్టడలు నియమాల చొప్పున ప్రవర్తించకుండా వారు ఎలా ప్రవర్తిస్తూ వస్తున్నారంటే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. నిజమే, మనం కూడా వాక్యాన్ని విడిచిపెట్టి దేవోక్తి లేని వారంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటామంట? కట్టు లేకుండా తిరిగేవారంగా ఉంటాం. కనుక వాక్యము, వాక్యపు వెలుగు, వాక్యపు క్రమము మనము తప్పితే దేవుని ప్రభావం లేక ఆ దైవ ప్రభావము సంఘములో మనం కోల్పోతాం. రెండవదిగా న్యాయాధిపతుల గ్రంథంలోనే 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. మొట్టమొదటిగా వారు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉండగా దేవుని ప్రభావం పోయింది. రెండవదిగా న్యాయాధిపతులు 1:1 యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీలు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసినది యెహోవా తెలియచేయనట్లు ప్రార్థన చేయగా అనే మాట మనం చూస్తున్నాం. వారి యొక్క ఆరంభం, న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల చరిత్ర ఆరంభం చూస్తే వారు ప్రార్థనతో ఆరంభించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ న్యాయాధిపతుల గ్రంథం యొక్క ముగింపు చూడండి, 21వ అధ్యాయము 20వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, మీరు వెళ్ళి ద్రాక్ష తోటలలో మాటును నుండి షిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా అనే మాట మనం చూస్తున్నాం. ప్రార్థించాల్సిన సమయంలో నిజానికి 21వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ భయంకరమైన యుద్ధం జరుగుతుంది. వాళ్ళలో వాళ్ళకే యుద్ధం. ఇశ్రాయేలీల 12 గోత్రాల వారి మధ్య యుద్ధం, బెన్యామీను గోత్రానికి మిగిలిన 11 గోత్రాలకు మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆరంభంలో కదండి వారు కనానీయులతో యుద్ధం చేయడానికి ఎవరు మనకు ముందుగా పోతారు అని వారు ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. ప్రతి సందర్భంలో వారు ప్రార్థనతో ఉన్నారు. కానీ ఆఖరిలోకి వచ్చేసరికి వాళ్ళలో వాళ్ళకే యుద్ధాలు. బెన్యామీను గోత్రం అనేది ఒకటి లేకుండా తుడిచిపెట్టుకుపోయే ఆ భయంకరమైన పరిస్థితుల మధ్య ప్రార్థించాల్సిన ఇశ్రాయేలీలు
ప్రార్థించాల్సిన యవనస్తులు కదా ఏం చేస్తున్నారంట? షిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరుతూ ఉన్నారు. నిజమే, ప్రార్థన చేయాల్సిన సమయంలో, ఆరాధన చేయాల్సిన సమయంలో, ప్రభువు సన్నిధానంలో ఉండాల్సిన సమయంలో ప్రభువు సన్నిధిలో ఉండకుండా మనము నాట్యమాడుతూ చేయరాని కార్యాలు చేస్తూ, ఇక్కడ నాట్యం ఎందుకు ఆడుతున్నారంటే ఆ తర్వాత పై వచనాలు చూడండి, పండుగ పేరుతో నాట్యాలు ఆడుతున్నారు వాళ్ళు. పండుగ పేరుతో ఒక పక్క వేదన, మరొక ప్రక్క వేషధారణ. వారిలో యుద్ధాలు ఉన్నాయి, వారిలో సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ మర్చిపోయి వారు యుద్ధానికి పరిష్కారంగా ప్రభు యొక్క పాదాలు పట్టుకున్నట్టు మానివేసి పండుగలు చేసుకుంటున్నారు కదండి. పండుగలు ప్రాముఖ్యమా, ప్రార్థన ప్రాముఖ్యమా, దేవుని సన్నిధి ప్రాముఖ్యం అంటే ఈ దినాల్లో కూడా నిజమే వేషధారణ పెరిగిపోతుంది. నాట్యాలు, నాటకాలు, వేషధారణ, భక్తి పెరిగిపోతున్న దినాల్లో ఉన్నది. సంఘాల్లో దేవుని ప్రభావం, సంఘాల్లో దేవుని మహిమ విడిచిపెట్టి పోవడానికి కలిగిన కారణం ఈ వేషధారణే. దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని యొక్క ప్రార్థన, ఆత్మ ఆరాధన విడిచిపెట్టి కదా ఆచారార్థమైన ఆరాధన, పండుగల పేరుతో ఈ వేషధారణ భక్తి చేస్తూ ఉండగా ప్రభు యొక్క మహిమ విడిచిపోతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం ఆలోచన చేస్తే న్యాయాధిపతుల గ్రంథంలోనే 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. అనగా ప్రారంభంలో వారు ప్రార్థనతో యుద్ధంకి సిద్ధపడుతూ ఉన్నారు. అలాగే ప్రారంభంలో వారి మధ్య ఐక్యత ఉన్నది. గమనిస్తున్నారా? యూదా వంశస్థులు వారి సహోదరులైన షిమ్యోనీయులతో అంటున్నారు, మనం ఇరువురు కలిసి కనానీయుల మీదకి యుద్ధానికి వెళదాం, మీకు సమస్య వస్తే మేము తోడుగా వస్తాం, మాకు సమస్య వస్తే మీరు మాకు తోడుగా రండి. మన ఇరువురుము కలిసి ఒకరి వంతులో ఒకరు పాలు పంపులు పొందుతూ, ఒకరి వంతులో ఒకరు సహాయం చేసుకుంటూ మనము శత్రువుల మీద యుద్ధం చేద్దాం అని చెప్తున్నారు. కానీ చివరికి వచ్చేసరికి న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం, ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా. విన్నారా? ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీయులు ఎవరితో యుద్ధం చేస్తున్నారు? బెన్యామీనులతో. ఇశ్రాయేలీయులు ఎవరు? బెన్యామీనీయులు ఎవరు? ఒక తండ్రి కుమారులే, ఒక ఇంట్లో వారే, ఒక జనాంగపు వారే. మొదట్లో వారి మధ్య ఏమున్నది? ఐక్యత ఉన్నది. మొదట్లో వారి మధ్య ఒకరికొకరు వంతులో పాలున్నది, సహకారం ఉన్నది. కానీ ఇప్పుడు ముగింపులోకి వచ్చేసరికి వాళ్ళల్లో వాళ్ళకేమున్నది? గొప్ప యుద్ధం ఉన్నది. పిల్లరా, ఆదిమ సంఘ చరిత్ర మనం ఆలోచన చేస్తే అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనంలో వారికి కలిగి ఉన్నదంతా సమిష్టిగా ఉంచుకున్నారట. వారు ఏకాత్మతో, ఏక హృదయముతో, ఏక తలంపుతో, వారు ఏక ఉద్దేశంతో కొనసాగారు. వారు కలిగి ఉన్నదంతా సమిష్టిగా ఉంచుకున్నారు. వారందరిలో ఏక హృదయం ఉన్నది, ఏకతాత్పర్యం ఉన్నది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వారు ప్రభువు కొరకు అందరూ కలిసికట్టుగా సమిష్టిగా పోరాడారు, సమిష్టిగా సువార్త ప్రకటించారు, సమిష్టిగా ప్రార్థన చేశారు. అపోస్తల కార్యాలు 2:42లో వారు అపోస్తలుల బోధ యందును సహవాసముందు రొట్టె విరుచుటందు ప్రార్థన చేయటందు ఎడతెగకుండా కొనసాగారు. వారు ఎలాంటి ఏక ఆత్మనైతే కొనసాగి ఉన్నారో ఇప్పుడు వాళ్ళు వేటి కొరకైతే ఎక్కువగా సమిష్టిగా కలిసి ఉన్నారో ఇప్పుడు వాటి కొరకే ఎక్కువగా యుద్ధాలు జరుగుతున్నాయి కదా. సంఘాల్లో ఎందుకు సమస్యలు, సంఘాల్లో ఎక్కడ గొడవలు, సంఘాల్లో ఎక్కడ ఇబ్బందులంటే నేను ఎక్కువ అంటే నువ్వెక్కువ, నువ్వెక్కువ అంటే నేనెక్కువ. ఇంకా చెప్పాలంటే వారు సమిష్టిగా ఉంచుకున్నదేంటి? వారి స్థిరాస్తులన్నీ అమ్మేసి నాదే నీది, నీదే నాది, మనందరిది ఒక్కటే అని అందరూ కలిసి పంచుకున్నారంట. ఇప్పుడు మరలా ఎక్కడొస్తుంది అంటే ఇది నాది, అది నీది, నాకెక్కువ నీకెక్కువ అనే దగ్గరే, పంపకాల దగ్గరే మరలా సమస్యలు వస్తున్నాయి. ఏకత్వము, ఐక్యత
ఈ సమిష్టి నిర్ణయాలు, ఈ ఏకత్వం లేక ఈ ఐక్యత కోల్పోవటం వల్లే ఆ సహోదరుల మధ్య ఏమొస్తున్నాయి? సమస్యలు వస్తున్నాయి, సహోదరుల మధ్య యుద్ధాలు వస్తున్నాయి. అందువల్ల సంఘములో దేవుని ప్రభావం, దేవుని మహిమ బయలు వెడలుతూ ఉన్నది. నిజంగా అన్యులకే లేక బయట నుండి చూసేవారికే నిజంగా సంఘము లోపల ఐక్యత, సంతోషం, ఆ దేవుని యొక్క ప్రభావం కనబడాల్సిన చోట గొడవలు, కక్షలు కదా, సహోదరుల మధ్య ఇలాంటివి చూస్తూ ఉన్నప్పుడు దేవునికి ఎలా మహిమ వస్తుంది? దేవుడు ఎలా ఘనపరచబడతాడు? మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల ఎదుట దూషింపబడుతున్నదని దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా దేవుడు అందుకనే అలాంటి సంఘాల్లో, అలాంటి ప్రదేశాల్లో ఉండనట్లుగా చూస్తూ ఉన్నాం. 4వదిగా మనం ఆలోచన చేస్తే న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయం 28వ వచనం, వారి మధ్య యుద్ధం వచ్చింది అనేది మనం ఆలోచన చేస్తున్నాం కదా. అసలు యుద్ధం ఎందుకు వచ్చింది? ఎప్పుడన్నా కదా యుద్ధం ఎందుకు వచ్చింది? 19వ అధ్యాయం అంతా మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం యుద్ధానికి కారణం ఏమిటనంటే, బైబిల్ యొక్క చరిత్రలోనే ఒక ఘోరమైన భయంకరమైన పాపానికి హేతువుగా ఆ 19వ అధ్యాయం కనబడుతూ ఉంది. లేవి వంశస్థుడు ఒకడు, ఆ యొక్క లేవీయుడు ఒకడు ఎఫ్రాయిమీల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా ఉన్నాడట. వాడు బెత్లెహేములో ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకున్నాడు. అక్కడి నుండి మీరు అలా చదువుతూ ఉంటే తన మామ కొన్ని రోజులు ఉండమని బలవంత పెడితే అక్కడ ఉండి, తర్వాత తన భార్యను తీసుకుని ప్రయాణమే వెళుతూ ఒక రాత్రి వేళ ఆ యొక్క పట్టణాల్లో ఆగగా, బెన్యామీను యొక్క ఆ గోత్రాల వంశపు యొక్క పట్టణాల్లో ఆగగా అక్కడి వారు ఆమెను ఆ రాత్రంతా ఆమెను చెరిచినట్లుగా చూస్తూ ఉంటాం. చూడండి 19వ అధ్యాయంలో 19వ అధ్యాయం 28వ వచనం చూడండి. 28వ వచనం, అతడు లెమ్ము వెళుదుమనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను గనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగెను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకుని ఆమె కీళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను. 20వ అధ్యాయం 1వ వచనం, అంతటా ఇశ్రాయేలీయులందరూ బయలుదేరి దాను మొదలుకొని బేర్షెబా వరకు గిలాదు దేశం వరకు వారిని సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని జన సమాజమునకు చేరిన వారు ఇశ్రాయేల్ కదా, వాళ్ళందరూ కూడుకున్నారు. భయంకరమైన గొప్ప పాపం జరిగింది కదండి. ఆ స్త్రీని 12 ముక్కలుగా కోసి 12 గోత్రాల పెద్దలకు పంపాడట ఆయన. వెంటనే ఇశ్రాయేలీయుల పెద్దలందరూ సమకూడి వచ్చారు. ఒక గొప్ప మీటింగ్ జరిగింది. ఏం జరిగింది అసలు, ఏం జరుగుతుంది అని వారు ఆలోచన చేసినప్పుడు ఆ లేవీయుడు వచ్చి చెప్తున్నాడు, ఇలా ఇలా జరిగింది. ఇదిగో బెన్యామీను గోత్రం వారి యొక్క యవనస్తులు ఇదిగో నా భార్యకు ఇలా చేశారు అన్నప్పుడు ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కలిసి 20వ అధ్యాయం 12వ వచనంలో చూడండి, వారు బెన్యామీల యొక్క పెద్దల దగ్గరకు వాళ్ళందరూ వెళ్ళి ఇశ్రాయేలీయులు బెన్యామీల అందరి యొద్దకు మనుషులను పంపి, మీలో జరిగిన ఈడు చెడుతనమేమిటి? గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇశ్రాయేలీల నుండి దోషమును పరిహరింపచేయుదమని పలికింపగా బెన్యామీనీలు, ఈ మాట చూడండి జాగ్రత్తగా, బెన్యామీనీలు అంటున్నారు, తమ సహోదరులకు ఇశ్రాయేలీల మాట విననొల్లక యుద్ధమునకు బయలుదేరవలనని తమ పట్టణములలో నుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి. పిల్లరా, 4వది చెప్తున్నాను ఏమనంటే, జరిగింది భయంకరమైన పాపం, ఘోరం జరిగింది కదా. ఇశ్రాయేలీల పెద్దలు అంటున్నారు, బెన్యామీను పెద్దల దగ్గరకు పంపి ఆ దుష్టులెవరు, ఆ దుర్మార్గులెవరు వాళ్ళని బయటకు పంపండి, వాళ్ళని సంహరించి ఈ దోషాన్ని పరిహరించుదాం అంటుంటే కదా, మీ దాకా ఎందుకయ్యా, మీ దాకా ఎందుకు, మీరందరూ మాకెందుకు వచ్చారు, అసలు మేమే వాళ్ళని చంపేస్తాం అనాలి కదండి. నిజంగా అలాంటి వాడు మన ఇంట్లో ఉంటే, అలాంటి వాడు మన బంధువు అయితే మీకు అర్థమవుతుందా? చేయరాని కార్యాన్ని చేసి రాత్రంతా ఒక స్త్రీని చెరిచిన అలాంటి దుష్టులను మాకు అప్పగించండి అని ఇశ్రాయేలీల పెద్దలు అంటుంటే, బెన్యామీను పెద్దలు ఏమంటున్నారు? ఇశ్రాయేలీల మాట విననొల్లక ఖండించాల్సిన బెన్యామీనీలు సమర్థించి, ఎవరిని సమర్థించారు? పాపం చేసిన వాడిని, తప్పు చేసిన వాడిని
సమర్థించారు, సహోదరులను సమర్థించి యుద్ధానికి సిద్ధపడ్డారు. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందండి? ఈ దినాల్లో కూడా నిజంగా బెన్యామీనీలు ఏమాలంటే మీరందరూ ఎందుకండి, మేమే వాళ్ళని చంపేస్తాం, వాళ్ళు చేసింది చాలా పెద్ద తప్పు, వాళ్ళు చేసింది చాలా పెద్ద ఘోరం, కనుక మేమే వాళ్ళని సమరిస్తామని చెప్పాలి. కానీ బెన్యామీనీలు అంటున్నారు, ఆ పాపాన్ని వారు సమర్థించి వారు కప్పిపెట్టి యుద్ధానికి సిద్ధమవుతున్నారు. పిల్లల నేడు కూడా సంఘాల్లో లేక కుటుంబాల్లో ఇవే పరిస్థితులు. పిల్లలు చెడిపోవడానికి కారణం, యవనస్తులు చెడిపోవడానికి కారణం, సంఘాలు పాడవడానికి కారణం ఏమిటనంటే చేసిన తప్పులు కప్పిపెట్టి, వాడు మనవాడైతే, వాడు మన బిడ్డ అయితే, వాడు మన బంధువు అయితే, వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళైతే ఎన్ని తప్పులు చేసినా తప్పులన్నీ కప్పిపెడతాం. ఫోన్ లేని చిన్నపిల్లోడు అంటాం. ఏంటి చిన్నపిల్లోడు, గడ్డాలు అన్నీ ముదిరిపోయాక కూడా ఇంకేమంటారు, చిన్నపిల్లోడు అంటారు. ఎన్ని తప్పులు చేసినా ఫోన్లేండి, ఈసారికి వదిలేద్దాంలేండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. బెన్యామీనీలు చేసిన తప్పును బట్టి వారిని గద్దించడానికి ఇష్టపడలేదు, చేసిన తప్పును బట్టి వారిని ఖండించడానికి ఇష్టపడలేదు, కానీ వారిని సమర్థిస్తూ యుద్ధానికి సిద్ధపడ్డారు. వారి పాపాలను కదండి, నిజమే. ఈ దినాల్లో మనం ఎలా ఉన్నాం? పాపాలను ఒకవేళ సంఘములో ఖండించేవారింగా, పెద్దలంగా చేసిన తప్పులు కదా, జరిగిన తప్పులను ఖండించేవారింగా మనం ఉంటున్నామా? కదండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 29వ వచనం మనం చూసినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనములో సమూయేలు గ్రంథములో ఏలీని బట్టి కూడా ఒక దైవజనుడు ఏలీ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. చూడండి, 2వ అధ్యాయము 29వ వచనములో, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరెలా తృణీకరించుచున్నారు? మిమ్మును కొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవే గొప్ప చేయుచున్నావు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు లేక దైవజనుడు ఎవరితో చెప్తున్నాడు? ఏలీతో చెప్తున్నాడు. ఏలీ కూడా యాజకుడే, ఏలీ వాక్యం ఎరిగిన వాడే, ఏలీ పెద్దవాడే కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే, నాకంటే నీవు నీ కుమారులను గొప్ప చేస్తున్నావు. నాకంటే, దేవుని కంటే ఎక్కువగా, సంఘం కంటే ఎక్కువగా తన కుమారులను గొప్ప చేయుట, తన వారిని గొప్ప చేయుట కొవ్వబెట్టుచున్నావు. దేవుని కంటే బంధుత్వాలు, దేవుని కంటే కుమారులు ఎక్కువైపోతున్న దినాల్లో ఉన్నాం. ఎంత ఘోరమైన పరిస్థితులు! ఖండించాల్సిన పెద్దలే సమర్థిస్తూ ఉంటే దేవుడు ఆ సంఘములో, దేవుడు ఆ కుటుంబంలో, దేవుని ప్రభావం వారి మధ్య ఎలా నిలిచి ఉంటుంది? చాలా కష్టం. నిలిచి ఉండుట కదా చాలా కష్టం, ఘోరం పిల్లలు. కనుక 4వదిగా మనం ఆలోచన చేస్తే, ఖండించాల్సిన బెన్యామీనీలు సమర్థించి యుద్ధానికి చేస్తూ ఉండగా, తప్పును సమర్థించేవారిగా ఉంటుండగా ప్రభావం వారిలో నుండి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. 5వదిగా సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం, తన పట్టణమును విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు యాజకులుగా ఉండిరి. ఎవరంటే వీళ్ళు యాజకులుగా ఉన్నారు. ఎవరు? హోప్ని, ఫినెహాసు. 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. 2వ అధ్యాయం 12వ వచనం, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు. దేవుని ప్రభావం ఇశ్రాయేలీలలో నుండి బయలు వెడలిపోవడానికి, మీకు అర్థమైందా? దేవుణ్ణి ఎరగని వారు ఆయన సేవ చేస్తూ ఉన్నారు. వాక్యాన్ని ఎరగని వారు, దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి తోవ చూపినట్టే. వీళ్ళకే దేవుడు తెలీదు, వీళ్ళే యెహోవాను ఎరగని వారంట. యెహోవాను ఎరగని వారు యెహోవాకు యాజకులుగా ఉన్నారు. హోప్ని, ఫినెహాసులు నిజంగా కదండి. ఈ దినాల్లో కూడా మారు మనస్సు లేనివారు, రక్షణ లేనివారు, భయం లేనివారు దేవుని సేవ చేస్తున్నారు. వారసత్వాన్ని బట్టి కొందరు, మిడిమిడి జ్ఞానంతో కొందరు, వాక్యాన్ని ఎరగకుండా కొందరు దేవుని సేవ చేస్తున్నారు. చులక అధ్యాయము 22వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం, ఏలీ బహువృద్ధుడాయను,
ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను. చూడండి, ఇక్కడ మరింత ఘోరం. వారు దేవుని ఎరగని వారు ఒకటైతే, దేవుని మందిరానికి వస్తున్న బలి నైవేద్యాలన్నీ వారు తినివేయటం మరొకటైతే, దేవుని మందిరానికి వచ్చే స్త్రీలతో చేయరాని భయంకరమైన కార్యాలు, పాపం ఎక్కడ చేస్తున్నారు? మందిరంలోనే, ఆ షిలోహులో, దేవుని యొక్క పరిశుద్ధ మందసమున్న ఆ స్థలములోనే. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారు, ఎంత ఘోర పరిస్థితిలో వారు దేవుని ప్రభావాన్ని పోగొట్టుకున్నారో. దారుణమైన సంగతులు, భయం లేని పరిస్థితులు, మందిరములోనే పాపం. ఈ దినాల్లో కూడా విస్తరించడానికి సమయం లేదు, కానీ అప్పుడప్పుడు పేపర్లలో, ఫేస్బుక్ల్లో, ఎందుకంటే ఈ దినాల్లో చాలా విస్తృతంగా చిన్నది కూడా మనల్ని పాయింట్అవుట్ చేయడానికి కదండి. ఒక పలానా పాస్టర్ పలానా చోట్ల ఇలా చేశారు కదా, ఒక యవనస్తురాలతో లేక పెళ్ళైన వారితో, ఇలాంటి వింటున్నప్పుడు దేవుని నామానికి ఎంత అవమానం, ఎంత దూషణ కదా. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, ఒక పక్క ఇశ్రాయేలు ప్రజలలో పాపం, రెండు యాజకులలో పాపం, మందిరములో పాపం. దేవుని ప్రభావం ఎలా నిలిచి ఉంటుంది? 7వదిగా సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు కదా. తెలిసి కూడా అడ్డగించలేదట. ఏలీపై దేవుడు మోపుతున్న నేరం ఏమిటనంటే, తెలిసి కూడా నీవెందుకు అడ్డగించలేదు. నిజమే, మరి మనం ఎలాగున్నాం? తెలిసి అడ్డగించేవారంగా ఉన్నామా, లేక దాచిపెట్టి కొనసాగించేవారంగా ఉన్నామా? ఎందుకనంటే, ఒకవేళ మన వాళ్ళని దాచిపెట్టి కొనసాగిస్తే సంఘములో దేవుని ప్రభావం ఉండదు. ఒకవేళ సంఘములో మన వాళ్ళతో, మన బంధువులతో సంఘం కళకళగా నిండా ఉంటుందేమో, కానీ సంఘం నిండా ఉంటుంది, కానీ సంఘములో మాత్రం ప్రభు ఉండడు. సంఘములో ప్రభు ప్రభావం ఉండదు. సంఘములో దేవుని మహిమ ఉండదు. ప్రజలుంటారు, కానీ మహిమ ఉండదు. కనుక తెలిసి అడ్డగించలేదట. ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో అక్కడ కూడా ఒక భయంకరమైన పాపం జరిగింది. దేవుని యాజకుడైన ఫినెహాసు ఒక ఈటె చేత పట్టుకుని ఆ ఇశ్రాయేలీయుడి యొక్క కడుపులో పొడిస్తే ఇటేపు నుంచి అటేపు ఆమె యొక్క కొజ్బి కదండి, ఆమె యొక్క కడుపులోకి వచ్చిందంట. దేవుడు అక్కడ మంచి మాట చెప్పాడు, మీరు తర్వాత చదవండి. సంఖ్యాకాండం 25:11 మనం చదివితే, నేను వార్వలేని దానిని తాను కూడా వార్వలేకపోయాడట. ఎవరు? ఫినెహాసు. కనుక ఇశ్రాయేలీల్లో తెగులు నిలుచుటకు కారణమయ్యాను. ఒకవేళ ఏలీ కూడా దేవుని కంటే ముందే ఏలీయే తన కుమారులను శిక్షించుంటే, గద్దించుంటే ఇశ్రాయేలీల్లో ప్రభావం నిలిచి ఉండేది, ఇశ్రాయేల్లో దేవుని సన్నిధి నిలిచి ఉండేది, తన కుమారులు బ్రతుకుండేవారేమో, ఒకవేళ చరిత్ర వేరే రకంగా ఉండేదేమో. ఫినెహాసులాగా పౌరుషం కలిగి దేవుని కొరకు అడ్డగించిన వాడు కాడు ఏలీ. పిల్లరా, దేవుని ప్రభావం ఇశ్రాయేలీల్లో నుండి బయలువెడలిపోయింది. ఫినెహాసు భార్య ఏలీ యొక్క కోడలంటుంది, ఈకాబోదు యొక్క అనుభవంలో మనమున్నాం. ప్రభావం పోయింది. కారణాలు 7 చెప్పాను, ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? 1వది, వారు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు, అందుకే దేవుడు వారిని విడిచిపెట్టాడు. 2వదిగా, వారు ప్రార్థనతో ప్రారంభించారు, కానీ ప్రార్థనను కొనసాగించకుండా నాట్యాలతో, వేషధారణతో మునిగిపోయారు. కనుక ప్రభువు వారిని విడిచిపెట్టినట్లుగా, దేవుడు వారిని విడిచిపెట్టినట్లుగా చూస్తున్నాం. ప్రారంభంలో ఐక్యంగా ఉన్నారు, ముగింపులో వాళ్ళలో వాళ్ళకే భయంకరమైన యుద్ధాలు ఉన్నాయి. 4వదిగా, ఖండించాల్సిన బెన్యామీనీలు, ఖండించాల్సిన పాపాన్ని, ఖండించాల్సిన పెద్దలు ఖండించాల్సింది పోయిగా పాపాన్ని సమర్థించిన కారణాన్ని బట్టి వారిలో నుండి దేవుని ప్రభావం వెడలిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. 5వదిగా, దేవుణ్ణి ఎరగని వారు దేవుని సేవ చేస్తూ ఉండగా ప్రభావం పోయింది. మందిరములోనే దేవుని పాపం చేస్తూ ఉండగా, దేవుని బలి నైవేద్యాలను
వారి సొంతానికి వాడుకుంటూ ఉండగా దేవుని ప్రభావం పోయినట్లుగా చూస్తూ ఉన్నాం. తర్వాత తెలిసి అడ్డగించలేని కారణాన్ని బట్టి ప్రభావం పోయింది. అయితే ప్రియులారా, మనం చదివినట్లుగా సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో ఇలాంటి భయంకరమైన ఈకాబోధు అనుభవంలో, నిస్తేజమైన స్థితిలో, నిర్వేదమైన స్థితిలో ఇక్కడ సమూయేలు అంటున్నాడు, ఎబెనేజర్ అనే పేరు పెట్టాడు. ఏమని? ఎబెనేజరు అనగా సహాయపు రాయి. ఆయనే మన సహాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో చదువుతాం, ఇదిగో ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టదు. ఆయన మనకు తోడు. నిజమే, ఆయనే మనకు తోడు. ఆయన మనకు లేకపోతే, ఆయన కృప మనకు తోడు లేకపోతే, ఆయన సన్నిధి మనకు తోడు లేకపోతే మనం వట్టివారం. ఆ దినాల్లో కదా, ఫినెహాసు భార్య యొక్క కానుపు సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఈకాబోధు అనుభవంలో ఉన్నారు. దేవుని ప్రభావం లేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు వారి మధ్య ఏలీ లేడు, అతని కుమారులు లేరు. ఇశ్రాయేలీల్లో దేవుని ప్రత్యక్షత కలిగిన ఒక యాజకుడు ఎవరు? సమూయేలు వచ్చాడు. ఎక్కడ? మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12 లేక 7వ అధ్యాయానికి వచ్చేసరికి సమూయేలు యొక్క ఎర మొదలవుతుంది. సమూయేలు యొక్క ఎర, సమూయేలు దేవుని ప్రభావం అప్పటి దినాల్లో పోయింది. 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి తిరిగి వచ్చింది. ఎలా వచ్చింది? మీరు చూస్తే 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. 7వ అధ్యాయం 5వ వచనం, అంతటా సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపుడి. మునుపు వారందరూ చెదిరిపోయారు. సమూయేలు చేసిన మొట్టమొదటి పని ఇశ్రాయేలు ప్రజలందరినీ తిరిగి సమకూర్చాడు. ఏం చేశాడు? సమకూర్చాడు. దేవుని దగ్గరకు, దేవుని సన్నిధికి, దేవుని యొక్క ఆలయానికి లేక ప్రార్థనకు దూరమైన ఇశ్రాయేలీలందరినీ దేవుని యొద్దకు చేర్చాడు. సంఘానికి, ప్రార్థనకు, ప్రభు యొద్దకు ప్రజలను సమకూర్చాడు. మొదటిగా ఇశ్రాయేలీలను సమకూర్చిన సమూయేలు. రెండవదిగా 7వ అధ్యాయం 5వ వచనంలోనే మీరు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, ప్రార్థించటం మానివేసి డ్యాన్సులు వేస్తున్న ప్రజలను మరలా ప్రార్థన యొద్దకు నడిపించిన సమూయేలు. మీరందరూ కలిసి రండి, నేను మీ పక్షంగా మీ కొరకు ప్రార్థన చేస్తానని చెప్పిన సమూయేలు ప్రార్థనను తిరిగి ప్రారంభించాడు. కోల్పోయిన ప్రభావం, ఉజ్జీవం తిరిగి రావాలంటే ప్రార్థించేవారు కావాలి, ప్రార్థించే సమూయేలులు కావాలి కదండి. సమూయేలు లాంటి ప్రార్థనా పరులు లేకపోతే ఇశ్రాయేలు ప్రజల్లోనికి ప్రభావం రాకుండా అలాగే ఉండిపోయేవాళ్ళు. ప్రభావం తిరిగి రావడానికి సమూయేలు ప్రార్థన గొప్ప ప్రభావం చూపింది పిల్లలు. మూడవదిగా సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే, సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లా నేను సమకూర్చిన సమూయేలు, ప్రార్థించిన సమూయేలు, మరలా వారికి బోధ చేస్తున్న సమూయేలు ఏమంటున్నాడంటే, మీరు యెహోవా యొద్దకు మళ్ళుకొని అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి కదా. వారిని సమకూర్చిన సమూయేలు, వారి కొరకు ప్రార్థన చేసిన సమూయేలు. మూడవదిగా వారికి బోధ చేస్తున్న సమూయేలు. మీరు ఇంతకుముందు తొలగిపోయారు, దారి తొలగి పాపాత్ములై విగ్రహారాధనతో దేవుని నుండి దూరం అయిపోయారు. ఇప్పుడు మీరు పూర్ణ హృదయముతో మరలా మళ్ళు కొనండి, దేవుని వైపు తిరగండి, మీలో నుండి ఆచారాలను తొలగించండి, పాపాన్ని తొలగించండి, విగ్రహారాధనను తొలగించండి, దేవుని వైపు మళ్ళుకోమని బోధించాడు. 7వ అధ్యాయం 4వ వచనం మీరు చూడండి. 4వదిగా అంతటా ఇశ్రాయేలీలు బయలు దేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. సమూయేలు బోధ ఉన్న ఇశ్రాయేలీలు ఆ యొక్క అన్య దేవతలను తీసివేశారు కదా, అన్య దేవతలను తొలగించారు. దేవుని వైపు మళ్ళుకున్న ఇశ్రాయేలీలు, ఇంతకు మునుపు దేవునికి దూరంగా ఉన్నవారు, దేవుని విడిచిపెట్టిన వారు, అన్య ఆచారాల వైపు తిరిగిపోయిన వారు, ఇప్పుడు మరలా సమూయేలు బోధకు లోబడి నమ్మి దేవుని వైపుకు తిరిగిన ఇశ్రాయేలీలు చూస్తూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథంలోనే 7వ అధ్యాయం 6వ వచనం, దేవుని వైపు తిరిగిన ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఏం చేస్తున్నారండి? సమకూర్చిన సమూయేలు, ప్రార్థించిన సమూయేలు, బోధించిన సమూయేలు, బోధ విని దేవుని తట్టు తిరిగిన ఇశ్రాయేలీలు
ఇక్కడ ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పాపాత్ములమని ఒప్పుకుంటున్నారు. ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు, నీళ్లు కుమ్మరించారు, దేవుని సన్నిధిలో హృదయాలను కుమ్మరించారు. ప్రభు సన్నిధానంలో వారు భక్తి చేస్తున్నారు. ఆరోదిగా వాళ్ళు పాపాత్ములమని ఒప్పుకుంటున్నారు. నిజమే ప్రియులారా, ఒప్పుకుంటే కనికరం పొందుతామంట. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ఒప్పుకుంటే కనికరించబడతాం, కప్పుకుంటే పాపాత్ములమని శిక్షించబడతాం. ఇశ్రాయేలు ప్రజలు వారు పాపాత్ములమని ఒప్పుకున్నారు, ప్రభు వైపుకు తిరిగారు, కనికరాన్ని పొందుకున్నారు. నిజమే. 7వదిగా సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షముగా యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. నిజమే. సమకూర్చిన సమూయేలు, ప్రార్థించిన సమూయేలు, బోధ చేసిన సమూయేలు, దేవుని తట్టు తిరిగారు ప్రజలు, ప్రార్థన చేశారు, పాపాత్ములమని ఒప్పుకున్నారు. ఇప్పుడు ఫైనల్గా దేవుణ్ణి శాంతింప చేయడానికి సమూయేలు ఏం చేస్తున్నాడంటే బలి అర్పించి ప్రభువుకు ఆరాధన చేస్తున్నాడు. ఆరాధన యెహోవాకు అంగీకారమైన ఆరాధన. పాపాలు ఒప్పుకొని ప్రభు వైపుకు తిరిగి ప్రభువును అంగీకరించి ప్రభువుకి ఇష్టంగా చేసే ఆరాధన. సమూయేలు సర్వాంగ బలిగా ఆరాధన చేసి ప్రార్థన చేయగా దేవుడు సమూయేలు ప్రార్థన అలంకరించాడు. 10వ వచనం, వెంటనే 10వ వచనం చూడండి. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీల మీదకి వచ్చి, అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీదకి మెండుగా ఉరుములు ఉరిమించి, ఇశ్రాయేలీలు ఏమి యుద్ధం చేయలే. మునుపు చాలా కష్టపడ్డారు, మునుపు చాలా ప్రయాసపడ్డారు, ఓడిపోతున్నామని మందసాన్ని తీసుకెళ్లారు, కానీ వారికి విజయం కలగలేదు. ఇప్పుడు ఏం చేయలేదు. వారు ప్రార్థన చేశారు, ప్రభు ఎదుట మోకాళ్ళు ఉన్నారు, పాపాలు ఒప్పుకున్నారు, ఆరాధన చేశారు. ప్రభు ఏం చేశాడంట? ఫిలిస్తీయుల మీద ఉరుములు మెరుపులు మెండుగా కురిపించాడు. మునుపు మందసమున్నా విజయం రాలేదు, అత్యధికమైన వధ జరిగింది. కానీ ఇప్పుడు కదా దేవుడే వారి పక్షాన యుద్ధం చేశాడు, జనులకు గొప్ప విజయాన్ని కలుగజేశాడు. అందుకనే సమూయేలు 12వ వచనంలో సమూయేలు అప్పుడు ఒక రాయి తీసి మిష్పాకును షేనుకును మధ్య దానిని నిలువబెట్టి అప్పుడు పేరు పెడుతున్నాడు. ఏమనంటే, ఎంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరను పేరు పెడుతున్నాడు. ఈ కాబోదు అనుభవంలో నుండి ఇప్పుడు దేవుడే మనకు సహాయం. మునుపు కదా ఫినేహాసు భార్య అంటుంది, ఇశ్రాయేలీలో ప్రభావం లేదు, ఇశ్రాయేలీలో దేవుడు లేడు, ఇశ్రాయేలీలో దేవుని సన్నిధి లేదు, మనం ఓడిపోయాం, మనం నీరసించిపోయాం, మన శక్తి పోయింది, మన బలం పోయింది, మనలో ఏమీ లేదు, మనం నిర్జీవంగా ఉన్నామని ఆమె అంటుంది. కానీ సమూయేలు పోయిన ఆ మహిమ, పోయిన ఆ ప్రభావం తిరిగి తేవడానికి కొరకు ప్రజలను సమకూర్చి వారిని దేవుని తట్టు త్రిప్పి వారిని ఒప్పింపజేసి ప్రభువుకు ఆరాధన చేయగా ఆ పోయిన ప్రభావం, పోయిన మహిమ తిరిగి వచ్చింది. ఇప్పుడు వారిలోనికి ప్రభువు మరలా వచ్చాడు, ఇమ్మానుయేలుగా వారికి తోడుగా. పిల్లరా, మనం కూడా పోగొట్టుకున్న ప్రభావం, పోగొట్టుకున్న మహిమ తిరిగి పొందుకోవాలంటే ప్రభు ద్వారానే. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చిందంట. అక్కడ ఒక మంచి మాట చూస్తాము. కోల్పోయిన ఆ మహిమ మనం ఎవరి ద్వారా పొందుతున్నామంటే క్రీస్తు ద్వారా మహిమ పొందుతాం అనే మాట 14వ వచనం చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. మునుపు మహిమ లేని వారం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా మనము మహిమను పోగొట్టుకుంటున్నామంట. ఇప్పుడైతే ఆయన ద్వారా ఆయన నమ్మిన వారికి మరలా ప్రభు దేవుడు తన మహిమనివ్వడానికి ఇష్టపడుతున్నాడు. మునుపు మహిమను కోల్పోయిన వారం, ఆదాము గర్భవాసాన్ని పుట్టి ఆదాము యొక్క స్వభావాన్ని కలిగిన మనం దేవుని ప్రభావాన్ని, దేవుని మహిమను కోల్పోయాం. ఇప్పుడు క్రీస్తు ద్వారా ఆ మహిమ మరలా తిరిగి మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనే మనకు తోడు, ఆయనే మనకు సహాయపు రాయి కనుక ఆయన వైపుకు తిరుగుదాం. మరలా ఒకవేళ న్యాయాధిపతుల గ్రంథంలో లేక ఇశ్రాయేలు ప్రజల్లో అలాంటి కార్యాలు, అలాంటి లక్షణాలు ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామా?
లేక పాపాన్ని కప్పిపెట్టుకునే వారంగా ఉన్నామా? ప్రార్థన మానివేసి వేషధారణ భక్తి చేస్తున్న వారంగా ఉన్నామా? మన సేవ ఎలా ఉంది? మన ప్రార్థన ఎలా ఉంది? మన భక్తి ఎలా ఉంది? దేవునికి ఇష్టంగా లేకపోతే దేవుడు అలాంటి చోట్ల ఉండడు పిల్లలు. అలాంటి కుటుంబాల్లో ఉండడు, అలాంటి వ్యక్తుల జీవితాల్లో కూడా ఉండడు. ఎందుకంటే దేవుడు అంతరంగాలు చూసేవాడు, పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, పై భక్తిని అంగీకరించేవాడు కాదు. కనుక మనం ఎలా ఉన్నాం? మనలో దేవుని ప్రభావం ఉన్నదా? పైకి మాత్రమే భక్తిగా ఉన్నామా? లోపల ఆ శక్తి ఉన్నదా? లేక లవోదికీయ సంఘంతో దేవుడు చెప్పినట్లుగా నేను ఇంకా బయటే ఉన్నాను, నేను లోపలికి వస్తానని ప్రభు చెప్పే స్థితిలో ఉన్నామా? లేక దేవుడు మన సంఘంలో ఉండు, మన సంఘము లోపల బయట గొప్ప మహిమ, ఆ ప్రభావం, ఆ సంతోషం మన సంఘములో మనలో ఉన్నదా లేదా ప్రశ్నించుకుందాం. ఒకవేళ అలా లేకపోతే తిరిగి సమూయేలులాగా, ఆ ఇశ్రాయేలు ప్రజలలాగా ప్రభు వైపుకు తిరుగుదాం. మరలా ప్రభు మనకు ఆ మహిమను ఇవ్వడానికి, ప్రభావాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి గొప్ప కృప ప్రభు మనకందరికి అనుగ్రహించునుగాక.